సో పవన్ కళ్యాణ్ మోడీ వీళ్ళిద్దరూ కలుస్తున్నారంటే మొత్తం దేశం అంతా కూడా చర్చ అవుతుంది అనమాట. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్లు సైతం వాళ్ళకు కుళ్ళుకునేలాగా వీళ్ళ రిలేషన్ అయితే నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ పవన్ కళ్యాణ్ చూడంగానే మోడీ గారి ఫేస్లో వచ్చే ఒక గ్లో. అసలు వాళ్ళిద్దరూ నిన్న ఢిల్లీలో ఏం మాట్లాడుకున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కానీ డిప్యూటీ సీఎంలు కానీ ఎంతమంది తెలిసినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడున్న డిప్యూటీ సీఎంతోని అది ఒక ప్రత్యేకమైన అనుబంధమా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య కుదిరిన స్నేహమా లేకపోతే సనాతన ధర్మం పట్ల ఈ విధంగా ఏర్పడిందా ఏది కూడా అర్థం కాదు. కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోదీకి ఉన్న సంబంధం ఇప్పట్లో ప్రతి ఒక్కరు చూస్తుంటే అరే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా అనే విధంగా అందరూ కూడా ఒక అనుమానం అనమాట. వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళని ఒకరినొకరు చూసుకుంటే ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళిద్దరిని ఒక చోట చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఒక మీటింగ్ జరిగినా కూడా వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినా కూడా అక్కడికి ఖచ్చితంగా క్యాంపెయినింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ అయితే నరేంద్ర మోదీ పంపిస్తూ ఉన్నారు బీజేపీ తరపున అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా అందరూ వెళ్ళినప్పటికీ ఓన్లీ పవన్ కళ్యాణ్ తోని ఇక్కడ నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ దానికి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అంత చిరునవ్వు చిందిస్తూ ఏ ఒక్క చూడ కనిపించలేదు అనమాట. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అంటే వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఏంటని దాని గురించి అనమాట. అంటే ఇక్కడ ఒక ఫోటో చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, మరి ఇంత చిరునవ్వు చిందిస్తున్నారు ఇద్దరు కూడా, పక్కనే ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా నవ్వుతున్నాడు. మరి అసలు ఏం మాట్లాడి ఉంటారనే విషయానికి వస్తే అంటే ఏం పవన్ కళ్యాణ్ నువ్వు హిమాలయానికి ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నావా, ఎప్పుడు చూసినా ఈ విధంగా కాషాయ బట్టల్లో కనిపిస్తున్నావు దాన్ని అడిగినప్పుడు లేదు లేదు సార్ ఇంకా దానికి చాలా టైం ఉంది అనే విధంగా ఆయన కూడా సరదాగా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వడం జరిగింది అనమాట. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియా ముందు చెప్పడం జరిగింది ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయిన తర్వాత. అండ్ అక్కడ ఇంకొక విషయం కూడా ఎదురైంది. అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మీటింగ్స్ కానీ ఎందుకు కూడా అటెండ్ అవ్వడం లేదన్న విధంగా అడిగినప్పుడు నాకు విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకోసమని నేను అటెండ్ కాలేకపోతున్నాను ట్రై చేసినప్పటికీ. చంద్రబాబు నాయుడు గారు అడిగితే కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను, తొందరలోనే క్యూర్ అవుతుంది, మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ అవుతాను, మా మధ్య దూరం వచ్చిందని పార్టీలు విడిపోతాయని రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఈ యొక్క నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్లనే నేను అటెండ్ కాలేకపోతున్నానని అందరి క్వశ్చన్స్ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది.